ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బుధవారం రోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి, బుధవారం రోజు ఏం చేయాలి, ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. 5 జూన్ 2024 బుధవారం, కృత్తికా నక్షత్రం. బుధవారం అయింది కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకోవాలి. మామూలుగా అయితే ప్రియంగు గుళిక సామాన్ రూపేయడం ప్రథమం బుధం సౌమ్యం గుడవై 90 ప్రణామం జ్ఞాన సూత్రాన్ని. అలాగే కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సూత్రము జపాకుశ సంకర్షం, అంటే రవికి సంబంధించిన సూత్రం అన్నమాట. నవగ్రహాల్లో జపాకుశ సంకర్షం కాశపేయ మహాజ్యోతిని తమోరిం సర్వ పాపగ్నం రగతో దివాకరం అనే సూత్రాన్ని జపం చేసుకుంటే బుధగ్రహ దోషాలు రోగ. కానీ ఈరోజు బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి బుధవారం కనుక ఎవరైతే గరికతో విఘ్నేశ్వరుని ఆరాధిస్తారో వారికి చేసే పనులలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చకచకా సాగిపోతాయి. నమ్మకంతో భక్తితో చేసి ప్రయత్నించండి, తప్పకుండా మీకు గణపతి ఆరాధన చాలా ముఖ్యమైనది జీవితంలో. గణపతిని గరికతో ఆరాధించే ముందు మనం చేయాల్సిందంటే చాలా దీనికి పెద్ద కష్టపడాల్సిన పని అంటూ ఏమీ లేదు. మీరు పూజ గదిలోనే మీకు గణపతి విగ్రహాలు, గణపతి ఫోటోను, లేకపోతే శ్వేతారకములు గణపతి, జల్లెడ గణపతి, చెక్క పూజా షాపులో దొరుకుతుంటాయి. అలాంటివి చాలామంది తెచ్చి పెట్టుకొని ఉంటారు పిల్లలు. లేదా గణపతి ఫోటో ఉన్నా పర్వాలేదు. పూజ గదిలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఓ మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే అటుకులు బెల్లం ఓ చిన్న గిన్నెలో ప్రసాదం సమర్పించండి. ఓం గం ఐం గణపతి నమః అనే మంత్రాన్ని 105 సార్లు జపం చేయండి. 16 నామాలు గల గణపతిను షోడశోపచార పూజ అంటారు. ఇంకా 16 పేర్లు చదువుతూ గణపతికి పూజ చేయండి అక్షింతలతో. తర్వాత గరికను తీసుకొని ఓ 2 గరికలు చొప్పున దుర్వా పూజ అని ఉంటుంది. 8 గరికలతో పూజ చేయండి, సరిపోతుంది. ఇది సింపుల్ పూజ. తర్వాత హారతి తీయండి, దండం పెట్టుకోండి. మీరు ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఏ పని చేస్తున్నా కూడా విఘ్నాలు రాకుండా సాఫీగా సాగిపోతాయి. అలాగే మీకు పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉండే పిల్లలు జ్ఞాపకశక్తి లేదు, సరిగ్గా చదువుకోవడం లేదు, చదివిందని మర్చిపోతున్నాం అనే ఆలోచన ఉండేవాళ్ళు ఉంటే ఈ గణపతి మంత్రాన్ని వాళ్ళకి చేతి ప్రతిరోజు 105 సార్లు జపం చేయించండి. ఇలా 1 సంవత్సరం పాటు జపం చేయిస్తే అనలేని జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు, మంచి జీవితంలో వృద్ధిలోకి వస్తారు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. మీకు ఇదేదో తమాషాగా అవుతుందా కాదా అనేటట్టు కాకుండా నేను ప్రత్యేకంగా జీవితంలో చేస్తూ వచ్చింది, ఇప్పటికి కూడా చేస్తుంటాను. కాబట్టి ఈ నా యొక్క 70 ఏళ్ల వయసులో కూడా నేను ఇప్పటికీ రోజు 18 గంటల కోసం కష్టపడి చదువుతుంటాను, శాస్త్రాలు చదువుతుంటాను, జ్యోతిష్యం చెప్తుంటాను, ఇవన్నీ. కాబట్టి ఇదంతా ఆ గణపతి యొక్క అనుగ్రహం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు చిన్నపిల్లలకైతే ఇంకా అద్భుతంగా ఈ గణపతి స్తోత్రం పనిచేస్తుంది. మంచి జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరి చేత మీరు ఓం గం ఐం గణపతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు, ఎంత ఒక 2 నిమిషాలు కూడా పడుతుంది, 1 నిమిషంలోనే అయిపోతుంది చేస్తే, జపం చేయించండి. 1 సంవత్సరం పాటు చేస్తే ఒక 2-3 నెలల్లోపటి మీకు వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థమవుతుంది, చదివింది జ్ఞాపకం ఉంటుంది, మంచి మార్కుతో ఉత్తీర్ణులు అవుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రయత్నించండి, తప్పకుండా మీకు అనుభవంలోకి వస్తుంది. శుభమస్తు.